గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు నా ముందు నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ శివుడిని ప్రతిరోజు కొలుచుకునే అదృష్టం కలిగిన కేదార్నాథ్ ప్రముఖ అర్చకులు శివలింగ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. కేదార్నాథ్ గురించి, అలాగే అక్కడ ఉన్న స్వామి గారి గురించి ఎన్నో విషయాలు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. నిజంగా ఈరోజు మీరు మా ఐ డ్రీమ్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. శివలింగ్ గారు, శ్రీ గురుభ్యో నమః. కంఠే యస్య విరాజతే హి గరళం గంగాజలం మస్తకే వామాంగే గిరిరాజ రాజతనయా జాయా భవానీ సతి నంది స్కంద గణాదినాథ సహిత శ్రీ కేదారనాథ ప్రభు కేదారాంచల సంస్థితోయి సతతం కుర్యా సదా మంగళం కుర్యా సదా మంగళం. హిమాద్రి పార్శ్వే చటతేర మంత్రం సంపూజ్యమానం సతతం మునింద్రే సురాసురైర్య క్షమహోరగాడే కేదారనాథం శివమేకమీడే మధుమేషనాథం శరణం ప్రపద్య. మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మన ఇక్కడ దక్షిణ భారతదేశం నుండి కేదార్నాథ్, ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కేదార్నాథ్లో మీరు ప్రఖ్యాత ప్రముఖ అర్చకులుగా ఉండడం అనే విషయం గురించి. అయితే ఈ విషయాలన్నిటిలో కూడా ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు గురుసేవకై వెళ్ళిపోయారు. అది 10th క్లాస్ వరకు చదువుకున్నారు కదా. చిన్నప్పటి నుండి నేను ఎవరైనా మామూలుగా పిల్లలకి నేను అదవ్వాలి ఇదవ్వాలి అని కోరిక ఉంటుంది. అలా ఎప్పుడు మీరు ఆశయాలు అనేవి పెట్టుకోలేదు? ఎప్పుడు శివతత్వంలోనే ఉన్నారా? శివుని సేవలు అయితే ఉన్నాము పుట్టి నుంచి మనము వీర సేవలు మనము. అందుకో శివుని భక్తి నుంచే మనం పెద్దగా అయినాం. శివుని ఆరాధకులం మనం ముందు నుంచి. ఎందుకంటే సృష్టికర్త శివుడు. మన వీర సేవలు అంటే విశేషం అంటే శివుని ఆరాధకులే ముందు నుంచి ఉండే. దాని తర్వాత 10th అయిన తర్వాత మనకు ఏదైనా శ్రీశైలం కానీ కాశీ కానీ గురుకులంలో చేరి అక్కడ విద్యాభ్యాసం వేదాలు అన్నీ చదువుకోవాలని మన ఆశ, సంగీతం నేర్చుకోవాలని చాలా ఆశ ఉండేది. కానీ సమయం కుదిరి రాలేదు, టైం ఎక్కువైపోయింది. అప్పుడు మన గురుగారు భీమాశంకరలింగ శివాచార్య మహాస్వామి గారు మన గ్రామానికి వచ్చిండి. అప్పుడు పెద్ద ప్రోగ్రామ్ అయింది. అప్పుడు అక్కడ మా నాన్నగారు అడిగారు, మా పిల్లగానికి ఎక్కడ నేర్చుకోవడానికి పెట్టాలని అనుకుంటున్నామని. గురువుగారు అన్నారు, మనం ఎంబడే పెట్టేయండి, మేము అన్ని నేర్పిస్తామని చెప్పారు. అయితే సరే అని అప్పుడు మన ఊళ్ళో కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళిపోయారు. దాని తర్వాత మన శ్రీశైలం ఫోన్ చేసేటి మేము అప్పుడు. అంటే అడ్మిషన్ అన్నీ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఆడ ఈ సంవత్సరం కుదరదు, మళ్ళీ వచ్చే సంవత్సరమే కుదురుతుందని చెప్పేశారు అక్కడ ఫోన్లో. దాని తర్వాత గురువుగారి నంబర్ ఉండే, అక్కడ ఫోన్ చేశారు మా నాన్నగారు. మన అదే సంవత్సరం నేను బిదర్ పాపనాశ దేవస్థానంలో ప్రతిరోజు మన గురువుగారి ప్రతి సంవత్సరం ఒక నెల శ్రావణ మాసంలో శివ తపో అనుష్ఠానం ఉంటుంది. ఆ అనుష్ఠానంకి అక్కడ వచ్చేస్తున్నాం, అక్కడ తీసుకురండి, అక్కడ మనం ఉంచుకుంటాం, చూసి మీ పిల్లగానికి అని చెప్పారు. అక్కడ బిదర్లో తీసుకుపోయారు మా నాన్న. గురువారికి దగ్గర తీసుకుపోయి అక్కడ మన పిల్లగాడు ఇది రౌతుంది, మీరు ఏం చేస్తారో చేయండి, మీ పాదాల మీద ఇడిచిపెట్టి వెళుతున్నామని మా నాన్నగారు చెప్పేశారు. అప్పటి నుంచి 2003 నుంచి అప్పటి నుంచి గురువారం వెంబడే వాళ్ళు తీసుకుపోయారు, కేదార్నాథ్ తీసుకుపోయారు. అప్పటి నుంచి 2004 లోపలనే మనకు దీక్షా సంస్కారం ఇచ్చి అక్కడ చెలా సంస్కారం అంటారు. అప్పుడు చెలా సంస్కారం ఇచ్చి మన సేవలో తీసుకున్నారు మనకు. అప్పటి నుంచి 2003 నుంచి 19 దాకా గురుగారి సేవలను నిరంతరం వాళ్ళ వెంబడే ఉంటుంటుంది. అక్కడ మీకు అంటే ఇంట్లో అమ్మా నాన్నని వదిలి అన్ని సంవత్సరాలు ఉండటం బాధే లేదా? అంటే వెళ్ళినప్పుడు కొత్తలో ఇబ్బంది పడలేదా? అదంతా కొత్త సంస్కృతి కదా కేదార్నాథ్ అనేది. తెలుగు వారు వేరు, నార్త్ ఇండియా. ఏదైనా సాధించాలంటే అట్ట సులభంగా దొరికేది కాదు. ఎందుకంటే కష్టం సుఖం అందరికీ ఉంటాయి. అవును. హాయిగా కూర్చొని అన్నీ దొరకాలంటే దొరికేది చాలా కష్టం. గురుగారి చేతిలో ఏం సేవ చేసిన కదా, అది ఒకటి మన తపశ్చర్యని. అది వాళ్ళకి అనుగుణంగా నేను సేవ చేసినంటే వాళ్ళ ఫలితమే ఇది. కేదార్నాథ్ని ప్రధాన అర్చకుని అయ్యే అవకాశం వచ్చిందంటే అదే పుణ్యం. అవును గురుగారు, చాలా నిజం చెప్పారు.
కూర్చుని తింటే తపశ్చర్య అంటే ఎక్కడో హిమాలయంలో కూర్చొని చేసే తపశ్చర్య కాదు. ఆ, ఒకరి గురుగారి సేవలో ఉండి నిరంతరం శ్రద్ధాభక్తితోని నిష్ఠాభక్తి, అవధాన భక్తి, అనుభవ భక్తి, సమరస భక్తి, ఒక అనుభవమే ఒకటి భక్తి ఉంటుంది. ఉమ్, ఏదే కష్టాలు వస్తేవి సరిదిద్దుకొని సేవ చేసేదంటే అదొకటి తపశ్చర్య అనేది. ఆ, ఈ కష్టం వస్తున్నా విడిచిపెట్టేది అది తపశ్చర్య కాదు. ఆ, ఎంత కష్టమైతే సాధించాలి అనుకుంటే అది చేయాలని పడుతుంది. ముందు కాలు పెట్టాలని పడుతుంది, అవును. వెనక కాలు తీసే సాధన కాదు అది. అది కూడా మన తపస్సు సాధనే అనుకుని నేను అనుకుంటాను, భావిస్తున్నాను. ఓకే. అయితే మీరు గురువు గారితో కలిసి వెళ్ళిన మొదటి సంవత్సరంలోనే దీక్ష తీసుకున్నారు అన్నారు కదా, దీక్ష ఇచ్చారు. అది కేవలం కేదార్నాథ్లో మాత్రమే ఇస్తారా? అసలు ఆ దీక్ష ఎలా? దీక్ష సంస్కారం మన ఇంటి లోపల దీక్షా సంస్కారం అయి ఉంటుంది. అవును. కానీ కేదార్పీఠ పరంపర ఉంది. ఎవరైనా కానీ ఉమ్, ఎన్నిక చేసుకొని పోతారు కదా. ఇప్పుడు ఈ శిష్యత్వం తీసుకో ఈయనకే శిష్యత్వం ఇవ్వాలని వాళ్ళు చాయిస్ చేస్తారు కదా గురుగారు. అప్పుడు అక్కడ చేలా దీక్ష అని అక్కడ మళ్ళీ వేరే మళ్ళీ తర్వాత మీద అక్కడ దీక్షా సంస్కారం పరంపర ఉంది. అదేంటో ఒకసారి మాకు వివరిస్తారా? కేదార్పీఠంలో ఇదే చేలా దీక్ష అంటే మనకు శరీరం గురుగారి చరణంలో అన్నీ అర్పితం చేసుకుంటామండి. అక్కడ దీక్షా సంస్కారంలో మనం సంకల్పం చేస్తాం. ఓకే. తను మన ధన, మన శరీరం, కాయ, వాచ, మనస పూర్వకం మన గురువుగారి చరణంలో అర్పితం చేస్తామంటే ఈ ఒక దేహం ఇంటికి కాదు, ఈ గురువుగారికి సమర్పితమని అక్కడ త్యాగభావంతో అక్కడ దీక్షా సంస్కృతం మనం త్యాగం చేసిస్తాము. ఈ గురువుగారికి ఇచ్చిపెట్టేదండి మన తల్లి. ఎందుకంటే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః అన్నట్లు అన్ని తండ్రివి గురువుగారే, తల్లివి గురువుగారే అని మనం అర్పితం చేసుకుంటాం అక్కడ. అప్పటి నుంచి మన తల్లిదండ్రులు గురువుగారు లాగానే మనం భావించుకొని వాళ్ళే మన గురువుగారు, మన సర్వస్వం వాళ్ళే అని మనం అర్పితమైతే వాళ్ళ చరణాలు. అప్పట్లో మీరు గురువు గారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు, కేదార్నాథ్ విధి విధానాలు నేర్చుకుంటున్నప్పుడు మీ ప్రతిరోజు సాధన ఎలా ఉండేది? ప్రతిరోజు గురువారం ఇష్టలింగం పూజ ఉంటుంది. మన మెడల ఇష్టలింగం అని చెప్పిన కదా, మన గురువారం మెడలవి ఇష్టలింగం ఉంటుంది. ఇష్టలింగం మహాపూజ ఉంటుంది. అది గురుగారు ప్రతి నిత్యం ఇష్టలింగ మహాపూజ అని 4 గంటలు చేస్తారు. తీసి పూజ చేసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ అంటే దేహో దేహాలయో ప్రోక్త, మన దేహమే దేవాలయం అంటాం మేము. అందుకే శివుడు ప్రత్యక్షం హృదయం మీద ఉంటాడు. అందుకే దేహానికే దేవాలయం అని నేను చెప్తాం మేము. ఏ దేవస్థానానికి పోయే అవసరం లేదు, పోతే మంచిదే, పోవద్దని అట్లే లేదు అని ప్రత్యక్ష శివుడే మన మెడలు ఉంటారు కదా. అందుకే శరీరానికి దేహాలయం అంటాం. అందుకే సాక్షాత్ శివుడే, సృష్టికర్త పరమాత్మ శివుడే మన మెడలు ఉంటాడు. ఆయనకి ఇచ్చి ఒక క్షణం బి మనం వేరే ఉండం. సో మరి ప్రతిరోజు గురువు గారు ఆయన ఇష్టలింగానికి 4 గంటల పాటు పూజ చేసేవారు. ఎందుకంటే నగురో రధికం తత్వం, నగురో రధికం తప. గురువు కన్నా ఏ తపం పెద్దది కాదు, ఏ జపం పెద్దది కాదు. గురుగారు ముంగట వాళ్ళ సేవనే సర్వస్వం. అంటే ఎందుకంటే అప్రత్యక్షో మహాదేవ సర్వేషాం ఆత్మమాయ ప్రత్యక్ష గురురూపేణ వర్తతే భక్తి సిద్ధయే. ఎందుకంటే దేవుడైతే మనకు ప్రత్యక్షంగా కనబడడు, ప్రత్యక్షంగా కనిపించేదే గురువు. అవును. వాళ్ళ సేవనే, వాళ్ళ సాక్షాత్ వాళ్ళ పూజనే దేవుని పూజని భావించుకొని మనం ప్రతిరోజు సేవ చేస్తుంటే గురువుగారికి